శ్రీశైలం దేవస్థానం పరిధిలో మద్యం బాటిళ్లు కలకలం రేగింది. శ్రీశైలం దేవస్థానం పరిధిలో కొత్తపేటలో దేశావత్ నాగరాజ్ అనే వ్యక్తి వద్ద తెలంగాణకు చెందిన 49 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. మేకలబండ ప్రాంతంలో వడ్డే లక్ష్మీదేవి అనే మహిళ మోటార్ సైకిల్ టైర్లో దాచిపెట్టిన 16 మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. నాగరాజు, వడ్డే లక్ష్మీదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో మద్యం బాటిళ్లు పట్టబట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, అనుశ్రీ, ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఏ విధంగా రన్ అవుతున్నాయి, ఏ విధంగా విచ్చలవిడిగా అనేది దీని ద్వారానే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉంటుంది. పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులతో పాటు ప్రతి ఒక్కరూ దాని మీద మానిటరింగ్ ఉంటుంది. అటువంటి సమయంలో ఈ విధంగా మద్యం బాటిల్ అంటే సుమారుగా 65 మద్యం బాటిల్లు బయటపడడం, అది కూడా శ్రీశైల పుణ్యక్షేత్రమైన వెనుక భాగంలో ఉన్న కొత్తపేటలో నాగరాజు అనే వ్యక్తి దగ్గర 49 మద్యం బాటిల్లు దొరకడం అనేది కలకలం రేపుతున్న పరిస్థితి. మరొక స్త్రీ దగ్గర, మహిళ దగ్గర, వడ్డే లక్ష్మీదేవి అనే మహిళ దగ్గర